కానీ కన్వెన్షనల్ విధానంలో ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు. మెటీరియల్ తోటి అచ్చు తీసుకొని ల్యాబ్ పంపించడం ద్వారా కొన్ని సమస్యలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నాము. అవేంటంటే కొలతలు తీసుకున్న విధానంలో స్టాండర్డ్ పద్ధతులు ఫాలో అవ్వకపోవడము, రబ్బర్ బేస్ మెటీరియల్ కాకుండా ఆల్జినేట్ మెటీరియల్ వాడటము, ఈ విధంగా చీప్ క్వాలిటీ మెటీరియల్ వాడటము, చీప్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వటము, అంటే కొలతలు సరిగా తీసుకోకపోవడం, తీసుకున్న కొలతల మీద తర్వాత మోడల్ పోర్ చేయడం, సరిగా పోర్ చేయకపోవడం, దాన్ని ల్యాబ్ సరిగా కమ్యూనికేట్ చేయకపోవడం, తర్వాత ల్యాబ్ వాళ్ళు కూడా ఇంకా కన్వెన్షనల్ మెథడ్లో ప్రొసీజర్ చేయడం ద్వారా మనకు టైము, ఫైనాన్షియల్గా అండ్ క్వాలిటీలో వీటన్నిటిలో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి డిజిటల్ డెంటిస్ట్రీ ఇప్పుడు చిన్న క్లినిక్లో కూడా అందుబాటులో ఉంది. మీకు పంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని డిజిటల్గా అంటే స్కాన్ తీసి ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కోవచ్చు. ఆ ప్రాబ్లంకి ఏ ట్రీట్మెంట్ చేయాలో డిజిటల్గానే చేయొచ్చు. తర్వాత కొలతలు తీసుకోవడం కూడా డిజిటల్గా చేయొచ్చు. తర్వాత తయారు చేయడం కూడా డిజిటల్గా చేయొచ్చు. తర్వాత ఇంప్లాంట్స్ పెట్టడం కూడా డిజిటల్గానే సర్జికల్ గైడ్స్ అనే విధానంలో చేయొచ్చు. ఈ విధంగా డిజిటల్గా చేయటం వల్ల ప్రెడిక్టబుల్ రిజల్ట్స్, అంటే మనము ముందే ఆ రిజల్ట్స్ని ఊహించి దానికి అదనంగా మనము ట్రీట్మెంట్ని చేసే అవకాశం అందుబాటులో ఉంది. కాబట్టి మీ డెంటిస్ట్ని డిజిటల్ డెంటిస్ట్రీలో ఉండేటువంటి పరికరాలు, టెక్నిక్ వారి దగ్గర ఉందా లేదో కనుక్కోండి. నమస్తే.